ఇది తెల్లమద్ది. అంటే తెల్లమద్ది చాలా చెప్పుకున్నాం, కొన్ని అంటే కాంబినేషన్స్ అవి చెప్పాం. కానీ ఇప్పుడు ఉట్టిగా తెల్లమద్ది చెట్టులో పనికొచ్చే పార్ట్ ఏంటంటే ఒకే ఒక పార్ట్ పనిచేస్తుంది. అది చెట్టు మీద ఉన్న బెరడు. ఇలా మాను ఉంటే మాను పైన ఉండే బెరడు పనిచేస్తుంది. అలాగని చెట్టు చుట్టూ బెరడు చేసామనుకోండి చెట్టు చచ్చిపోతుంది. చెట్టు చుట్టూ ఈ మాత్రం వెడల్పు బెరడు రౌండ్గా తీసామనుకోండి చెట్టుకి ఫుడ్ బెరడు నుంచి వెళ్తుంది. నీళ్ళు లోపల కన్నం ఉంటుంది, దాని నుంచి వాటర్ వెళ్తుంది. దాని పోషకాలన్నీ ఆ బెరడు నుంచి చెట్టు అందరికీ అందుతాయి అన్నమాట. ఇలా తీసేసామంటే ఇంక ఫుడ్ పైకి వెళ్తుంది. అక్కడితో చెట్టు హట్, అది హట్ అయితే మనం ఫట్. అలా ఏంటంటే అందుకే మన పూర్వీకులు తెలుసు, తర్వాత వీళ్ళు మొత్తం అంతా రాక్షసులా పడి చెట్లు బెరలు పీకేస్తారని చెప్పేసి అలా తూర్పు వైపు ఉన్న బెరడు తీయి, లేకపోతే ఉత్తరం వైపు ఉన్న బెరడును వాడుకో, లేకపోతే ఉత్తరం వైపు ఉన్న వేరు వాడు అంటే ఆ వేరు మాత్రమే వాడాలి, అదే పవర్ఫుల్, మిగతాయనే పనికిరావు అనుకుని అంతే అనుకుంటాం మనం. వాళ్ళ లాజిక్ ఏంటి? అది చెప్పడంలో చెట్టు చచ్చిపోకూడదు. వాళ్ళు నాలెడ్జ్ చెప్పడం వల్ల మళ్ళీ ప్రకృతి నాశనం అయిపోకూడదు, అందుకు అలా చెప్పేవారు అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం? తూర్పు తీసేస్తాం. బెరడు పని చేస్తుంది అన్నాం అనుకోండి, వెళ్ళి మొత్తం వేసేస్తాం, మామూలుగా కాదు. తర్వాత పట్టుకెళ్ళి చేస్తామో ఓడతామో వేరే సంగతి, అదేముండదు, ఆవేశం తప్ప. అన్నీ బ్యాగులు పెట్టుకెళ్తాం, ఇంటికి వెళ్ళి సగం పోతాయి, 2 రోజుల తర్వాత తుడిచి బయట వేస్తాం. అందులో 10% కూడా చేస్తాం. కసి ఉంటే చేస్తాం అనుకోండి, 90% ఏదో జరుగుతుంది నాకు తెలిసి. అంతేంటంటే అలాగా చెట్టు బెరడు తీయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ముక్క, అక్కడ ముక్క, అక్కడ ముక్క, అక్కడ ముక్క తీసుకోవచ్చు. అసలు ఆ తీసే పరిస్థితి రాకూడదు. నువ్వు ఆహారం బాగుంటే నీకు గుండె జబ్బు రాదు, గుండె జబ్బు రాకపోతే మజ్జిగ అక్కర్లేదు, మజ్జిగ చెట్టు లేకపోతే మజ్జి చెట్లు హాయిగా ఉంటాయి. అలా ఏంటంటే ఇంకా నిజంగా మన కర్మగాలి వచ్చింది, అప్పుడు మనం ఆ మజ్జి చెక్కని అడగాలన్నమాట. నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదా పలానాకి ప్రాబ్లం ఉంది, నేను దానికోసం నేను వాడుతున్నాను, దీని నుంచి వస్తుందంటే అప్పుడు మనం అడిగి తీసుకోవడం అంట. అంటే అడిగి తీసుకుంటే ఏమవుద్ది? పని చేస్తుంది. దొంగిలిస్తే పని చేయదు, తోలు తీస్తుంది. అలా ఏంటంటే ఏదైనా సరే అలా తీసుకోవాలన్నమాట. అందుకనంటే తెల్లమద్ది చెట్టు బెరడు మాత్రమే. ఎందుకంటే ఎంత జాగ్రత్త చెప్తున్నానంటే మనం చేసే పని వల్ల చెట్లు చచ్చిపోకూడదు. మనం పోయినా పర్లేదు, పీకిది ఏం లేదు ఇక్కడ. చెట్లు ఉంటే తర్వాత ఉపయోగపడతాయి, నీడను ఎత్తాయి, ఆక్సిజన్ ఎత్తాయి. ఆ చెట్టు కిందకి వెళ్తే గుండె జబ్బులు రావు, అవునండి. అలా ఏంటంటే అందుకని ఆ చెట్టు బెరడు, లేకపోతే వర్షాకాలంలో తుఫాన్లకి చెట్లు పడిపోతుంటాయి, లేకపోతే రోడ్ వైండింగ్లో కొట్టేస్తుంటారు. అలాంటప్పుడు మనం మొత్తం తెచ్చుకోవచ్చు. ఎందుకు ఎలాగపోయిదే కొట్టేసాడు, ఆ పాపం ఎవడదో మనకెందుకు. మనం బెరడు తెచ్చి మనం 10 మందికి ఇచ్చామనుకోండి, మనకి పుణ్యం వస్తుంది. ఇతని ద్వారా నేను ఎంతమందికి ఉపయోగపడ్డాను అని చెట్టు ఫీల్ అవుద్ది అనమాట. అదేవిధంగా ఎంత లాజిక్ ఉంటుంది వైద్యంలో. అలా ఏంటంటే అలా చెట్టు బెరడు పౌడరు అంటే ఎంత చెట్లు పనిచేయండి, ఈ మాత్రం చెట్టు ఉండాలి, ఉండి ఇంత దళసరి చెక్క ఉండాలి. ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసి వస్త్రతాళితం చేస్తే ఫైన్ పౌడర్ ఎంత మెత్తగా ఉంటుందో బాగా పని చేస్తామన్నమాట. ఆ పొడి ఇంట్లో ఉంచుకొని మీరు తెల్లమద్ది చెక్క రసాయన ద్రవ్యం ఉంటాం, అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తామన్నమాట. ఇప్పుడు దగ్గు, జలుబు, కఫం పిల్లలకు ఉన్నాయనుకోండి, ఆ మధ్యకు రోజు ఇస్తున్నారనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోయి, రెసిస్టెన్స్ పవర్ పెరిగిపోయి, ఈ లంగ్స్కి, హార్ట్కి పెరిగిపోయి వాళ్ళకి ఇంకా జలుబులు, దగ్గులు రావు. మనకి ఏమేమో మాస్కులు గీసులు పెట్టక్కర్లేదు, ఇన్హేలర్లు కొట్టక్కర్లేదు, ఆ జీవితాలతో ఆడుకోక్కర్లేదు, పోద్ది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంటు, హార్ట్ వీక్నెస్, హార్ట్ పంపింగ్ సరిగా లేదు, లేదా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పినా గుండెకి బ్రహ్మాస్త్రం తెల్లమద్దే, దాన్ని మించిన మొక్క మరొకటి లేదు. ఇంకా చాలా ఉంటాయి గుండె పనిచేసి, కానీ తెల్లమద్ది పనిచేసినంతగా దాని గురించి చెప్పినంతగా ఋషులు ఇంకా దేని గురించి అంత ఎక్కువ చెప్పలేదు. అలా అర్జునారిష్ట, మీకు ఇంకేం మొక్కలు దొరకలేదు, అప్పుడు అర్జునారిష్ట, గుండెకి ఏమైనా ప్రాబ్లం అనుకోండి, అర్జునారిష్ట తెచ్చి వాడుకోండి, దానికి డాక్టర్ రాయక్కలేదు. హార్ట్ ప్రాబ్లం వీక్గా ఉన్న పనిచేస్తుంది. ఆ పొడి పాలు లేదా తేనె లేదా వేడి నీళ్ళు లేదా టీలు వేసి తాగేయచ్చు, ఏదో టీలా కాసు తాగేయచ్చు. సిరప్లా చేయాలంటే మీకు రసం సిరప్ అందు మీకు అర్సవలరిష్ట చేయడం కొంచెం కష్టం, తర్వాత చెప్తాం ఎలా చేయాలో. అర్జునారిష్టవి బయట దొరుకుతాయి మీకు చేయడం. అదే అర్జునారిష్ట అంటే లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది, అది మీకు 100 ఏళ్ళు. దాన్ని అర్జునారిష్టవి మీకు ఎంత ఉంటుంది లైఫ్ 100 years, 100 ఏళ్ళైనా పడవు.
అది ప్రాసెసే డిఫరెంట్. పానకం సిరప్ అంటే పానకం అండి, అది అన్నాలో ఉండదు. అసం అరిష్టం అంటే ఊరబెట్టి తీసేది, కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. కాకపోతే కొనుక్కున్నప్పుడు కొంచెం మంచి కంపెనీ చూసి కొనుక్కోవాలి. కంపెనీ మంచిదా కాదా, ఎప్పటి నుంచి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసి తీసుకుంటే అది కొంచెం క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటే పని చేస్తుంది, అయితే ఏం చేసేది పని చేయదు అంతే. అప్పుడు 20 మంది ఏం పని చేయదు అనుకుంటాం. ఇంప్ కాప్స్ అని ఒక కంపెనీ ఉంది, ఇంప్ కాప్స్ అని, IMPCOPS రాసుకోండి, IMPCOPS. ఎక్కడ బోర్డులు యాడ్లు ఏమి ఉండవు. వాళ్ళ షాపులు కూడా ఎక్కడో సిటీలో విజయవాడలో ఒక షాప్ ఉంటుంది, ఉండవల్లిలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఇంకో బ్రాంచ్ యూనిట్ పెట్టారు. అది యాక్చువల్గా మద్రాసులో అడయార్లో ఉంటుంది పెద్ద ఫ్యాక్టరీ, 500 ఎకరాల్లో ఉంటుంది. ఇంప్ కాప్స్ అంటే అర్థం తెలుసా? ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఒక ఆయన దానికి 500 ఎకరాలు ఇచ్చాడు అప్పట్లో. మందులు బాగుంటే వైద్యులు బాగా వైద్యం చేయగలుగుతారు, మందులు సరిగా లేక వైద్యం చేయలేకపోతున్నారు డాక్టర్లు, ఆయుర్వేద వైద్యం. కాబట్టి అలా డాక్టర్లు తయారయ్యడంలో ఉపయోగం లేదు, మందులు కూడా మంచి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే సంకల్పంతో 500 ఎకరాలు రాసి ఇచ్చేసాడు ఆయన ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి. అంత జెన్యున్గా చేస్తారు అక్కడ మందులు. మీరు కొనుక్కోవాలనుకుంటే నేను నమ్మిన కంపెనీ, అంటే నాకు విశ్వాసం ఉన్న కంపెనీ అదొకటే. అది గవర్నమెంట్ ప్రైవేటు అండర్టేకింగ్లో చేస్తారు, అక్కడ చాలా జెన్యున్గా చేస్తారు. ఒక 20 రకాల ఫార్ములాలు, 20 రకాల మురుకులు అనుకోండి, ఒకటి దొరకలేదు అనుకోండి, ఆ ఫార్ములా చేయరు, మిగతా వాళ్ళు ఉన్నా లేపని చేస్తారు. ఏం చేస్తారు చెప్పలేం మనం, నమ్మబుద్ధి కాదు. అందుకు జెన్యున్గా పనిచేసేది. ఇంకా అది అయితే కళ్ళు మూసుకొని నమ్మకం వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, AIG, GV రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు.